రవము హెచ్చే మేలుకో మానవా లభించు భగవాను నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడే మీ కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది. ఓం శాంతి. అక్టోబర్ 9, 2020 సాకార మురళి. మధురమైన పిల్లలారా, అమృత వేళ లేచి బాబాతో ఎంతో మధురంగా మాట్లాడండి. ఆలోచన సాగరాన్ని మధించడానికి ఇది చాలా మంచి టైము. ప్రశ్న: భక్తుడు భగవంతుని సర్వశక్తివంతుడు అని అంటారు. పిల్లలైన మీరు కూడా భగవంతుని సర్వశక్తివంతుడు అని అంటారు. ఈ రెండింటికి తేడా ఏమిటి? సమాధానము: భక్తులు భగవంతుని సర్వశక్తివంతుడు అని ఎందుకంటారంటే, ఆయన చేతిలో జవాబు. భగవంతుడు
ఏది కావాలంటే అది చేయగలడు, అంతా ఆయన చేతిలోనే ఉంది అని భక్తులు అంటారు. నేను కూడా డ్రామాలో బంధింపబడ్డాను అని బాబా చెప్పాడు అని మీరు అంటారు. భగవంతుడు సర్వశక్తివంతుడు అని ఎందుకంటారంటే ఆయనకు సర్వులకు సద్గతి కలిగించే శక్తి ఉంది. ఎవరూ వశం చేసుకోలేని రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఓం శాంతి. ఓం శాంతి అని ఎవరన్నారు? బాబా అన్నారు. ఓం శాంతి అని ఎవరన్నారు? దాదా అన్నారు. ఇక్కడ బాబా అంటే శివబాబా అని, దాదా అంటే బ్రహ్మబాబా అని. సర్వోన్నతుడైన బాబా యొక్క మహిమ చాలా గొప్పదని మీరు గుర్తించారు. సర్వశక్తివంతుడు, ఆయన చేయలేనిది ఏమీ లేదు అని భక్తి మార్గంలో వారు అంటారు. భక్తి మార్గంలోని వారు శక్తివంతుడు అనే పదానికి చాలా గొప్పగా అర్థాన్ని చెప్పారు. కానీ తండ్రి అంటున్నాడు, డ్రామా అనుసారము అన్నీ జరిగిపోతాయి, నేను ఏమీ చేయను. మీరు నన్ను స్మరించడం చేత సర్వశక్తివంతులుగా అవుతారు. పవిత్రంగా అవడం చేత తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. తండ్రి సర్వశక్తివంతుడు. పిల్లలు నన్ను స్మరించి, తండ్రి సర్వశక్తివంతుడు, పిల్లలు నన్ను స్మరిస్తే వికర్మలు వినాశమవుతాయి. తర్వాత శక్తివంతులుగా అయ్యి విశ్వంపై రాజ్య పరిపాలన చేస్తారు. శక్తి లేకుండా రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారు? శక్తి యోగం ద్వారా లభిస్తుంది. అందుకే భారతదేశ ప్రాచీన యోగము చాలా గొప్పదని అంటారు. పిల్లలైన మీరు యథాశక్తి స్మృతి చేసి సంతోషిస్తారు. ఆత్మలైన మనము తండ్రిని స్మరించడం చేత విశ్వంపై రాజ్యపాలన చేస్తామని పిల్లలైన మీకు తెలుసు. దాన్ని వశం చేసుకునే శక్తి ఎవరికూ లేదు. అంటే పరమాత్మ స్థాపించే స్వర్గాన్ని వశం చేసుకునే శక్తి ఎవరికి లేదు. ఎందువల్లంటే అక్కడ ఉండేది ఒకే రాజు, ఒకే ధర్మము ఉంటుంది. కాబట్టి వేరే రాజ్యాలు, వేరే రాజులు లేరు. కాబట్టి దాన్ని ఎవరు కూడా వశం చేసుకోలేరు. అత్యంత శ్రేష్టమైన తండ్రి అని అందరూ మహిమ చేస్తారు. కానీ వారికి దాని అర్థం తెలియదు. ఇది నాటకము అని తెలిసిన మనిషి ఒక్కడూ లేదు. ఒకవేళ తెలిసి ఉంటే మొదటి నుండి చివరి వరకు అది గుర్తుండాలి. లేకుంటే నాటకం అనటమే తప్పు అవుతుంది. ఇది నాటకము, మనము పాత్రను అభినయించేందుకు వచ్చాము అని కూడా అంటారు. కావున ఆ నాటక ఆది మధ్యాంతాలను అర్థం చేసుకోవాలి. మనము పైనుండి కిందకు వస్తాము. అందుకే వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మలు, పరంధామంలో ఉన్న ఆత్మలు వినాశనం కాబోయే వరకు ఒక్కొక్క ఆత్మ వచ్చి జన్మ తీసుకుంటుంది. ఈ కారణం చేతనే ప్రపంచ జనాభా పెరిగిపోతుంది. సత్యయుగంలో చాలా కొద్ది మంది ఉంటారు. ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది అనాదిగా తయారైన అవినాశి డ్రామా అని కూడా ఎవరికి తెలియదు.
ఇది ఆది నుండి అంతం వరకు ఈ కల్పంలో ఎలా జరిగిందో ఇదే విధంగా వచ్చే కల్పం కూడా పునరావృతం అవుతూ ఉంటుంది, సినిమాలాగా. ఇందులో ఏమాత్రము తేడా ఉండదు, ఒక్క సెకండ్ కూడా తేడా రాదు. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు ఇలా మాట్లాడాలని చెప్తారు. ఎంత మధురమైన తండ్రి! బాబా, నీవు ఎంత మధురమైన వాడవు బాబా, ఇక చాలు, ఇప్పుడు మేము పరంధామానికి వెళ్తాము. ఆత్మ పవిత్రంగా అయితే అక్కడ పాలు కూడా స్వచ్ఛమైనవి దొరుకుతాయి. శ్రేష్టాచారులైన మాటలు చాలా మధురంగా ఉంటారు. సమయానుసారము వారంతట వారే పిల్లలకు పాలిస్తారు. పిల్లలు ఏడవలసిన అవసరం ఉండదు. ఈ విధంగా ఆలోచనా సాగరాన్ని మధించి విషయాన్ని తెలుసుకోవాలి. అమృతవేళ ఈ విధంగా మాట్లాడితే ఎంతో మధురంగా ఉంటుంది. బాబా, నీవు శ్రేష్టాచార్య రాజ్య స్థాపనకు ఎంతో మంచి యుక్తులు తెలుపుతున్నావు. ఇలా ఉదయమే లేచి, అంటే అమృతవేళ లేచి బాబాతో మాట్లాడితే చాలా ఆనందంగా ఉంటుంది. బాబా, నీవు శ్రేష్టాచారి రాజ్య స్థాపనకు ఎంతో మంచి యుక్తులు తెలుపుతున్నావు. మళ్ళీ మేము శ్రేష్టాచారి మాత ఒడిలోకి వెళ్తాము. అనేక సార్లు మేము ఆ నూతన సృష్టిలోకి వచ్చాము. ఇప్పుడు మాకు సంతోషాన్ని అనుభవించే రోజులు వచ్చాయి. ఇదే సంతోషమైన మందు. అందుకనే అతీంద్ర సుఖముల గురించి అడగాలి అంటే గోపికలను అడగండి అంటారు. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించాడు. మనను మరలా స్వర్గానికి యజమానులుగా, శ్రేష్టాచారులుగా తయారు చేస్తాడు. కల్పము మనం రాజ్యాన్ని తీసుకుంటాము, ఓడిపోతాము, మళ్ళా విజయం పొందుతాము. ఇప్పుడు తండ్రిని స్మరించి రావణుని జయించాలి. అప్పుడు మనము మళ్ళీ పవనంగా అవుతాము. అక్కడ యుద్ధము, దుఃఖము మొదలైన మాటలే ఉండవు, ఏ ఖర్చు ఉండదు. భక్తి మార్గంలో జన్మాంతరాలు ఎంతో ఖర్చు చేశారు, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు, ఎంతమంది గురువులను ఆశ్రయించారు. ఇప్పుడు అర్ధకల్పము ఏ గురువుల దగ్గరికి వెళ్ళము, శాంతిధామానికి, సుఖధామానికి వెళ్తాము. మీరు సుఖధామానికి వెళ్ళేవారు, ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామానికి వెళ్ళాలి. ఆహా, మా బాబా ఎంత చక్కగా మాకు విద్యను బోధిస్తున్నాడు. ఆహా, మా బాబా మాకు ఎంత చక్కగా విద్యను బోధిస్తున్నాడు. మా స్మృతి చిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది చాలా ఆశ్చర్యము. ఈ దిల్వాడా మందిరానికి అపారమైన మహిమ ఉంది. ఇప్పుడు మనము రాజయోగం నేర్చుకుంటున్నాము. ఈ జ్ఞాపక చిహ్నాలు తప్పకుండా తయారవుతాయి. ఇది పూర్తిగా మన జ్ఞానానికి చిహ్నమే. బాబా, మమ్మ మరియు పిల్లలు కూర్చొని ఉన్నారు, కింద యోగము నేర్చుకుంటున్నారు. ఇది కల్పవృక్షంలో వేళ్ళ దగ్గర బ్రహ్మబాబా, జగదంబ, బ్రహ్మకుమారి కుమారులు కూర్చున్నట్టుగా చిత్రంలో ఉంటుంది. దాన్ని ఇక్కడ వర్ణించాం. పైన స్వర్గం ఉంది, వృక్షంలో కూడా చాలా స్పష్టంగా ఉంది. సాక్షాత్కారం చేసిన తర్వాత బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు. శివబాబా బ్రహ్మకి ఈ కల్పవృక్షము, సృష్టిచక్రం ఇవన్నీ సాక్షాత్కారం చేసి ఆ తర్వాత ఆ చిత్రాలను ఆ విధంగా వేయించారు. బాబాయే సాక్షాత్కారం చేసి
దానిలోని తప్పులను సరిదిద్దారు. ఎంత ఆశ్చర్యము! ఇది పూర్తిగా నూతన జ్ఞానము. ఈ జ్ఞానం గురించి ఎవరికీ తెలియదు. తండ్రియే తెలియజేస్తున్నారు. మనుష్యులు ఎంత తమోప్రధానంగా అవుతున్నారు. మానవుల సంఖ్య పెరుగుతూ ఉంది. భక్తి కూడా వృద్ధి చెందుతూ ఉంది. తమోప్రధానం అవుతుంది. ఇక్కడ మీరు సత్వప్రధానంగా అయ్యే పురుషార్థము చేస్తున్నారు. గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది. కానీ భగవంతుడు ఎవరో ఇది మాత్రము ఎవరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అమృత వేళ నిద్రలేచి మానవులకు భగవంతుని గురించి ఎలా చెప్పాలో దాని గురించి ఆలోచించాలి. భక్తిలో కూడా మనుషులు ఉదయాన్నే లేచి చిన్న గదిలో కూర్చొని పూజలే చేసేవారు. అది కూడా ఆలోచనా సాగరాన్ని మధించడమే. అది కూడా ఆలోచనా సాగరాన్ని మధించడమే. ఇప్పుడు మీకు జ్ఞాననేత్రము అంటే దీన్నే మూడో నేత్రం అంటాం. ఈ జ్ఞాననేత్రము తెరవబడింది. మూడో నేత్రము ఇచ్చే కథను తండ్రి తెలియజేస్తున్నాడు. తర్వాత దీనిని తీసరీ కథ అని అన్నారు. తీసరీ కథ, అమర కథ, సత్యనారాయణ కథ ఇవన్నీ ఒకటే. ఈ కథలన్నీ ప్రసిద్ధి చెందినవి. ఈ కథలు చెప్పేవాడు తండ్రి మాత్రమే. ఈ కథలు వచ్చే కల్పంలో కూడా భక్తి మార్గంలో కొనసాగుతాయి. జ్ఞానం వలన పిల్లలైన మీరు సంపన్నులుగా అవుతారు. అందుకే దేవతలను పద్మాపద భాగ్యశాలులు అంటారు. దేవతలు చాలా ధనవంతులుగా పద్మాపతులుగా అవుతారు. కలియుగానికి సత్యుగానికి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది. ప్రపంచమంతా శుభ్రమయ్యేందుకు సమయం పడుతుంది. ఇది అనంతమైన ప్రపంచము. భారతదేశాన్ని అవినాశీ ఖండము అంటారు. ఇది ఎప్పుడూ ప్రాయలోపము కాదు. అర్ధకల్పము ఈ ఒక్క ఖండం మాత్రమే ఉంటుంది. తర్వాత క్రమంగా ఇతర ఖండాలు ఉత్పన్నం అవుతాయి. పిల్లలైన మీకు ఎంత జ్ఞానం లభిస్తుంది? ప్రపంచ చరిత్ర భూగోళము ఎలా తిరుగుతుందో వచ్చి తెలుసుకోండి అని చెప్పండి. ప్రాచీన ఋషులకు మునులకు ఎంత గౌరవం ఉంది. కానీ వారికి కూడా సృష్టి ఆది మధ్యంతాలు తెలియవు. వారు హఠయోగులు. కానీ వారిలో పవిత్రత బలం ఉంది. ఈ పవిత్రత వలనే భారతదేశం నిలబడుతుంది. లేకుంటే ఈ భారతదేశము ఏమయ్యేదో కూడా తెలియదు. ఇంటిని అలికి శుభ్రం చేస్తే అది చాలా అందంగా శోభిస్తుంది. భారతదేశము చాలా పవిత్రంగా ఉండేది. ఇప్పుడు అదే పతితమైపోయింది. అక్కడ మీరు చాలా కాలం సుఖంగా ఉంటారు. అంటే స్వర్గంలో చాలా కాలం సుఖంగా ఉంటారు. మీ వద్ద చాలా ధనం ఉంటుంది. మీరు భారతదేశంలోనే ఉండేవారు. మీ రాజ్యమే ఉండేది. ఇది నిన్నటి మాట. ఈ విషయాలని కొత్త వారికి వినిపించకూడదు. మొట్టమొదట తండ్రి గురించి చెప్పాలి. ఆ తండ్రి నామ రూప దేశ కాలాలు తెలుసా? అత్యంత ఉన్నతమైన తండ్రి పాత్ర ప్రఖ్యాతంగా ఉంటుంది. ఆ తండ్రి స్వయంగా మనకు సూచనలు ఆదేశాలు ఇస్తున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీరు రాజధానిని మళ్ళా స్థాపిస్తున్నారు. పిల్లలైన మీరు నాకు సహాయకారులు.
మీరు పవిత్రమవుతారు. మీ కొరకు పవిత్ర ప్రపంచము తప్పక స్థాపించబడుతుంది. ప్రపంచము మారిపోతుందని మీరు వ్రాయండి. ఆ తర్వాత సూర్యవంశీల చంద్రవంశీల రాజ్యం వస్తుంది, మళ్ళీ రావణ రాజ్యం వస్తుంది. చిత్రాలు చూపించి అర్థమయ్యేటట్టుగా అందరికీ చెప్పాలి. ఇది చాలా మధురంగా ఉంటుంది. ఇందులో తిథులు తారీఖులు అన్నీ వ్రాయబడి ఉన్నాయి. భారతదేశపు ప్రాచీన రాజయోగం అంటే స్మృతి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. చదువు ద్వారా హోదా వస్తుంది, అంటే పదవి వస్తుంది. దైవ గుణాలు ధారణ చేయాలి. మాయ యొక్క తుఫాన్లు తప్పనిసరిగా వస్తాయి. అమృతవేళ లేచి బాబాతో మాట్లాడడం చాలా బాగుంటుంది. భక్తి మరియు జ్ఞానం రెండింటికి ఇది మంచి సమయం. భక్తులు కూడా అమృతవేళ లేచి వాళ్ళు పూజలు చేస్తారు, మంత్రాలు జపిస్తుంటారు. బాబా పిల్లలు యోగం చేస్తారు. అందువల్ల భక్తులకి జ్ఞానులకు కూడా అమృతవేళ చాలా మంచి సమయం. మధురాతి మధురంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం శ్రేష్టాచారి ప్రపంచానికి వెళ్తాము. ముసలివారి మనసులో ఈ శరీరాన్ని వదలి, అంటే చనిపోయి మరలా జన్మ తీసుకుంటాము అని ఉంటుంది. శివబాబా మనలను నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తున్నాడు. మొట్టమొదట మనం వచ్చి ఆల్రౌండ్ పాత్రను పూర్తిగా అభినయించాలి. ఇప్పుడు బాబా అంటున్నారు, ఈ చీచీ శరీరాన్ని వదిలేయండి. దేహ సహితంగా ఈ ప్రపంచాన్ని అంతటినీ మర్చిపోండి. ఇది అనంత సన్యాసము. సన్యాసాలు 2 రకాలు ఉన్నాయి. ఇల్లు వాకిలి వదిలి ఎక్కడో అరణ్యాల్లో ఉంటూ తపస్సు చేయటము, అదొక సన్యాసము. రెండోది దేన్ని వదలకుండా ఇంట్లోనే ఉంటూ గృహస్థ జీవితాన్ని గడుపుతూ జ్ఞానయుక్తంగా, జ్ఞానం ఆధారంగా ఈ ప్రపంచాన్ని సన్యసించడము. ఇప్పుడు మనం చేసేది ఈ సన్యాసమే. అందువల్ల బాబా అంటున్నాడు, ఇది అనంతమైన సన్యాసము. అచ్చట కూడా మీరు ముసలివాళ్ళు అయినప్పుడు మరలా చిన్నపిల్లలుగా అవుతామని సాక్షాత్కారం అవుతుంది. ఎక్కడ? స్వర్గంలో. ఎప్పుడైతే ముసలివాళ్ళు అవుతారో ఈ శరీరాన్ని వదిలి మరలా వెళ్ళి చిన్నపిల్లలకు జన్మిస్తాము అని సాక్షాత్కారం అవుతుంది. సంతోషంగా ఉంటుంది. బాల్యము అన్నిటికంటే మంచిది. అమృతవేళ లేచి కూర్చొని ఈ విధంగా అమృతవేళ లేచి కూర్చొని ఈ విధంగా ఆలోచనా సాగరాన్ని మదించాలి. పాయింట్లు బుద్ధిలోనికి వస్తే మీకు సంతోషంగా ఉంటుంది. సంతోషంగా గంటన్నర వరకు కూడా సంతోషంగా గంటన్నర కూడా గడిచిపోతుంది. ఎంత అభ్యాసం అవుతుందో అంత సంతోషం పెరుగుతూ ఉంటుంది. చాలా మజాగా ఉంటుంది. తింటూ తిరుగుతూ అన్ని పనులు చేస్తూ స్మృతి చేయాలి. మీకు సమయం చాలా ఉంది. అయితే విఘ్నాలు వస్తాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. తప్పనిసరిగా విఘ్నాలు వస్తాయి. ఆ విఘ్నాలను మనం పరిష్కరించుకోవాలి. వ్యాపారము చేయనప్పుడు మనుషులకు నిద్ర రాదు. సోమరులు నిద్రపోతారు. వీలైనంత ఎక్కువగా శివబాబాను స్మరిస్తూ ఉండండి. శివబాబా కొరకు మేము భోజనము తయారు చేస్తున్నాము అని మీ బుద్ధిలో ఉంటుంది. వంట చేసేటప్పుడు
బాబా స్మృతిలోనే వంట చేయాలి, దాన్నే యోగయుక్తంగా వండాలి అంటారు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తించాలి, దీన్ని అమలుపరచాలి. శివబాబా కొరకు ఈ పని చేస్తున్నాము అని భావించండి. భోజనం కూడా శుద్ధంగా తయారు చేయాలి. పురుషార్థానికి ఇబ్బంది కలిగించే పని ఏది చేయకూడదు. ఈ బాబా కూడా స్వయంగా స్మృతి చేస్తారు. అంటే బ్రహ్మబాబా స్వయంగా తనలో శివబాబా వచ్చినప్పుడు కూడా మనం ఎలాగ పురుషార్థం చేస్తున్నామో అన్ని విషయాల్లో ఇదే రకంగా బ్రహ్మబాబా కూడా అన్ని విషయాల్లో మనకంటే ఎక్కువగా పురుషార్థం చేస్తారు. యోగం కూడా బాబా ఎక్కువ చేస్తారు. బ్రహ్మబాబా ప్రతిరోజు అమృత వేళ 2 గంటలు లేచి యోగం చేసేవాడంట. ధారణ కొరకు ముఖ్యమైన సారము, అమృత వేళ లేచి బాబాతో మధురంగా మాట్లాడాలి. సంతోషము అనే మందు తింటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవించాలి. సత్యయుగి రాజధాని స్థాపించేందుకు, తండ్రికి పూర్తిగా సహాయకారులుగా అయ్యేందుకు పవనంగా అవ్వాలి. స్మృతి ద్వారా వికర్మలు వినాశనం చేసుకోవాలి. భోజనం కూడా శుద్ధంగా తయారు చేయాలి. వరదానము, స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయం ప్రాప్తి చేసుకునే సంగమయుగి విజయరత్న భవ. స్వస్థితి ద్వారా పరిస్థితులపై విజయం పొందే సంగమయుగి విజయరత్నే భవ. సంగమయుగి విజయరత్న భవ. పరిస్థితులపై విజయం పొందడానికి సాధనము స్వస్థితి. ఈ దేహం కూడా పరాయిదే, సొంతము కాదు. స్వస్థితి మరియు స్వధర్మము ఎల్లప్పుడూ సుఖానుభూతిని కలిగిస్తుంది. ప్రకృతి ధర్మము పరాయి ధర్మము. ప్రకృతి ధర్మము అనగా పరాయి ధర్మము లేక దేహ స్మృతి ఏదో ఒక విధంగా దుఃఖాన్ని కలిగిస్తుంది. కనుక ఎవరైతే స్వస్థితిలో ఉంటారో వారు ఎల్లప్పుడూ సుఖాన్ని అనుభవం చేసుకుంటారు. వారి వద్దకు దుఃఖాలు రానే రావు. వారు సంగమ యుగపు విజయరత్నాలుగా అవుతారు. స్లోగన్, పరివర్తనాశక్తి ద్వారా వ్యర్థ సంకల్పాల ప్రవాహాన్ని సమాప్తి చేయండి. వ్యర్థ సంకల్పాలు చాలా పెద్ద ప్రవాహంలాగా ఎంతో వేగంతో కోటాను కోట్లు వస్తుంటాయి. అందువల్ల వాటిని పరివర్తన చేయాలి. అంటే మనలో పరివర్తనాశక్తిని అలవర్చుకొని ఆ వృద్ధ సంకల్పాలని మనలో పరివర్తనాశక్తిని అలవర్చుకొని వ్యర్థ సంకల్పాలని ఆఫ్ చేయాలి. మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. బాబా నీవు నీవారిగా చేసి మమ్ము మహాత్ముల చేసావు. పొందుట
మధుర